ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వచనమును జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో అంతా మంచిదే జరుగుతుంది అని చెప్పటం లేదు, కానీ దేవుడు అన్నింటినీ మన మేలు కొరకే సమకూరుస్తాడు అనేటువంటి సంగతిని మనకు తెలియచేస్తుంది. మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి బాధలు, వైఫల్యములు, కన్నీళ్లు, తిరస్కరణ ఇవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పంలో కొన్ని సందర్భాల్లో భాగం కావచ్చు. పౌలు, శీల అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో తారసపడతారు. వారు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో వారు చెరసాలలో వేయబడతారు. అప్పుడు వారు అర్ధరాత్రి సమయంలో దేవుడిని ఆరాధించటం, పాటలు పాడటం, ప్రార్థించటం మనం చూస్తాం. అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అదే సమయంలో ఆ చెరసాల అధికారి యొక్క కుటుంబము రక్షింపబడింది. ఆలోచన చేసినట్లయితే అక్కడ సేవలో కలిగినటువంటి వారి జీవితాల్లో ఆటంకము, బాధ వేరొకరి రక్షణకు దారి తీసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక విషయాన్ని వింటాం, విరిగిన ఎముక ఎక్కడ విరుగుతుందో అక్కడే మరింత బలంగా అతుక్కుంటుందంట. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా బలవంతులుగా చేయటానికి విరిగిన క్షణాలని ఉపయోగించుకుంటాడు. కాబట్టి మీ కథను ఎప్పుడూ కూడా ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని తొందరగా ఎప్పుడూ కూడా అంచనా వేసుకోకండి. దేవుడు తెర వెనుక ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. నీ మేలు కొరకు సమస్తమును కూడా సమకూర్చి జరిగించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడాయన అనేటువంటిది విశ్వసించి నిరీక్షణతో ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్న మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.